రామరాజు కుటుంబంలో చిన్నోడు ట్రాక్‌లో పడ్డాడు. నడుపోడు పరిస్థితే అంతంత మాత్రంగా తయారైంది. ఎప్పుడు తన భార్యతో కలిసి సంతోషంగా ఉండాలన్నా ఏదో ఒక ఆటంకం వాళ్ళకి ఎదురవుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రేమ, ధీరజులు ఇద్దరు చాలా అంటే చాలా అన్యోన్యంగా, హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమనైతే పెంచేసుకోవడం జరిగిందనమాట. కానీ సాగర్ విషయంలోకే ఏం జరుగుతుందంటే, నర్మద ఇప్పుడు హైదరాబాద్‌కి వెళ్లారు కదా సాగర్‌తో పాటు. అక్కడైనా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా! డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా అని అనుకుంటూ, నర్మద సాగర్‌కి ఒక సడెన్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తుందనమాట. ఇక సాగర్ ఏమో నర్మదాని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. తన ఫీలింగ్స్ అన్నిటిని బయట పెట్టాలనుకుంటూ ఉంటాడు. "నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంజెల్‌లా ఉన్నావు" అని తను పొగుడుతూ ఉంటాడు. తన ప్రేమనంతా చెప్తూ ఉంటాడు తన మాటల్లో. "ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు కదా! వాళ్ళ అన్నయ్య కోసమే కదా మేమిద్దరం దూరంగా ఉన్నాము. శోభనం కూడా చేసుకోకుండా ఈరోజు సాగర్‌కి సర్ప్రైజ్ ఇవ్వాలనైతే అనుకోని, సాగర్ బయటికి వెళ్ళొచ్చేలోపు మొత్తం రెడీ చేసి పెట్టుందనమాట. బెడ్‌ని కానీ, తనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కోసం అన్నట్టు మొత్తం రెడీ చేసి పెట్టుంటుంది. ఎంతసేపు ఎదురు చూసినా రాడు. ఫోన్ చేస్తుంది. "ఎక్కడున్నావంటే బయటున్నాను, వస్తున్నానే" అంటాడు. ఇంతకీ బయటికెందుకెళ్ళాడు ఇతగాడు అనుకుంటే, రామరాజు పార్సెల్ వస్తది అక్కడి నుంచి తీసుకురారా అన్నట్టు చెప్తాడనమాట. అక్కడ కూడా ఆ పార్సెల్ గోలేంటో మరి. ఇక దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సాగర్. సాగర్ కోసం నర్మద ఎదురు చూస్తూ ఉంటుంది. సాగర్ విషయంలో ప్రతిసారి నర్మదకి నిరాశే ఎదురవుతుంది తప్ప, ఏ ఒక్క రోజైనా ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అని చూద్దాం అనుకుంటే ఈ సీరియల్‌లో జరిగేటట్టే లేదు వీళ్ళిద్దరి విషయంలో.